గోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను మంత్రులు కందుల దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిషోర్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హ్యావ్ లాక్ బ్రిడ్జ్ ఉభయ గోదావరి జిల్లాల సెంటిమెంట్ 127 సంవత్సరాల చారిత్రక హ్యావ్ లాక్ బ్రిడ్జ్ ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో 94 కోట్ల రూపాయలతో అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్ట్ సాకారమైందన్నారు. రేపు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి శంకుస్థాపనలో పాల్గొంటారు. హ్యావ్ లాక్ బ్రిడ్జ్ పర్యాటక అభివృద్ధికి శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమం గురించి మాత్రమే పవన్ కళ్యాణ్ మాట్లాడతారన్నారు. గోదావరి జిల్లాలని అమరవి 127 సంవత్సరాలుగా అనుసంధానం అందించినటువంటి హ్యావ్ లాక్ బ్రిడ్జ్ ఇక్కడ ప్రజల యొక్క సెంటిమెంట్. గతంలో దాన్ని డిస్మాంటిల్ చేసేద్దామన్నప్పుడు కూడా పుర ప్రజలు కానీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు కానీ అందరూ కూడా ఉద్యమం చేసి దీన్ని ఒక మాన్యుమెంట్గా నిలబెట్టాలనేటువంటి ఆలోచన చేసి సమర్పణ చేస్తా ఉన్నారు. అటువంటి మాన్యుమెంట్గా దీన్ని చిరకాలం ఉండిపోయేలా చేయాలంటే ఏ రకంగా చేయాలనేటువంటి ఆలోచన జరిగి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు, స్థానికంగా ఉన్నటువంటి నాయకుల యొక్క ఆలోచనలు, అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రిగా నేను నిరంతరం చేసిన కృషి, ఇవన్నీ కలగలిపి మన ఎంపీ గారి యొక్క సపోర్ట్ తోటి దీనికి అఖండ గోదావరి ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది. కేవలం రాజమండ్రి వరకు మాత్రమే కాకుండా అటు పక్కన కడియం కానీ ఆ పైన నిడదవోలు, కొవ్వూరు ఇవన్నీ కలగలుపుకుని ఉభయ గోదావరి జిల్లాలకి అనుసంధానంగా ఉన్నటువంటి హ్యావ్ లాక్ బ్రిడ్జిని సుందరీకరించడంతో పాటు బ్రిడ్జి లంక మీద కొంత పర్యాటక కేంద్రంగా తయారు చేయడం, కడియం నర్సరీల్ని ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా చేయడం, నిడదవోలు రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ, దశాబ్దాల కళ ఈరోజు నెరవేరుతున్న సందర్భంగా గౌరవ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి షెకావత్ గారికి, అలాగే రాష్ట్ర టూరిజం మంత్రులు దుర్గేష్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎంతోమంది ఒక కళ, ఎంతోమంది కృషి చేస్తున్నారు. వారందరి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఎంతోమంది కృషి చేసినా ఈ రోజున ఎవరు ఆచరణలో తీసుకురాగలిగారు అని అంటే కూటమి ప్రభుత్వం. ఎన్నికల ముందు అదే పని మీద చెప్పేవాళ్ళం. ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేసేటప్పుడు, పార్లమెంట్ సభ్యురాలుగా ఆవిడ ఎంపీగా ఏదైతే పురంధేశ్వరి గారు పోటీ చేసినప్పుడు ఈ హ్యావ్ లాక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, అలాగే ఈ పుష్కర్ ఘాట్స్ ఏదైతే ఉన్నాయో, పుష్కరాల్ని దృష్టిలో పెట్టుకొని పుష్కర్ ఘాట్స్ చేయడం కాదు, ఒక టూరిజం హబ్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన రివర్ ఫ్రంట్ ఇప్పుడే శరవేగంగా పనులు అవుతా ఉన్నాయి. దానికి అనుసంధానంగా ఏదైతే ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం కూడా తీసుకోవడం, అలాగే అదృష్టంగా ఈ యొక్క పార్లమెంట్లో ఉన్న శాసనసభ్యులే మంత్రిగా అవడం దుర్గేష్ గారి కృషి వలన, ఈ రోజున కేంద్రం ఒక సహకారం వలన, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ను అమలు చేస్తూ ఉన్నాం.